వచనము నుంచి 54వ వచనం దాకా కపెర్నహూములో ఒక ప్రధాని అనేది ఈ యొక్క అవుట్లైను. ఇప్పుడు మనం యోహాను సువార్త 4వ అధ్యాయము చదువుకుందాం. 39వ వచనం నుంచి చదువుకుందాం. నేను చేసినవన్నీ నాతో చెప్పినని సాక్ష్యమిచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊరిలోని సమరయులలో అనేకులు ఆయన యందు విశ్వాసముంచి ఆ సమరయులు ఆయన యొద్దకు వచ్చి తమ యొద్ద ఉండమని ఆయనను వేడుకొనేది గనుక ఆయన అక్కడ 2 దినములుండెను. ఆయన మాటలు వినినందున ఇంకను అనేకులు నమ్మి ఆ స్త్రీని చూచి, ఇక మీదట నీవు చెప్పిన మాటను బట్టి కాక మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోక రక్షకుడని తెలుసుకొని నమ్ముచున్నాము అనేవి చాలు. ఇది మొదటి భాగం. 39వ వచనం నుండి 42వ వచనం దాకా ఇది మొదటి భాగము. ఈ భాగానికి చెప్పాను నేను అవుట్లైన్ ఏమిటంటే సమరయులు. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే యేసుక్రీస్తు సమరయ దేశంలో సుకాం అనేటటువంటి ఊరిలో ఆయన అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఒక స్త్రీతో ఆయన మాట్లాడాడు. వాళ్ళకు వాక్యం చెప్పాడు. ఆయన వాక్యం చెప్పినప్పుడు ఆమె మారు మనసు పొందింది, రక్షణ పొందింది. ఆమె ఏం చేసిందంటే తన గ్రామానికి వెళ్ళి అక్కడ ఆమె సువార్త చెప్పింది. తన గ్రామంలో ఉన్నటువంటి కొంతమంది సమరయులు ప్రభు దగ్గరకు వచ్చారు. వాళ్ళు వచ్చి ఏమన్నారంటే, అయ్యా నువ్వు మాతో కూడా మా గ్రామానికి వచ్చి ఉండు అని బతివులాడారు. అప్పుడు యేసుక్రీస్తు 2 దినాలు ఉన్నాడు అక్కడ సమరయుల దగ్గర సుకాం అనేటటువంటి ఊళ్ళో ఆయన 2 దినాలు ఉన్నాడు. 2 దినాల తర్వాత ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అయితే యేసుక్రీస్తు యొక్క మాటలు విన్నటువంటి వాళ్ళు ఆ సమరయులు వాళ్ళొక సాక్ష్యం ఇచ్చారు. ఏమనంటే, ఈయన నిజముగా లోకరక్షకుడు. ఈయన ఎవరు? నిజముగా లోకరక్షకుడు అనేటటువంటి సాక్ష్యాన్ని వాళ్ళు ఇచ్చారు. అంటే అసలు నిజంగా చూడండి ఎంత అద్భుతం అంటే, వాళ్ళు యేసుక్రీస్తు యూదులకు మాత్రమే, యోధా జాతికి మాత్రమే రక్షకుడు. మా పిల్లలు మీరు కింద కూర్చోండి, అదే నువ్వు కూడా కూర్చో. యోధా దేశానికి మాత్రమే ఆయన రక్షకుడు అని చెప్పి అంటలేదు. లేకపోతే ఆయన సమరయులకు రక్షకుడు అని చెప్పి అంటలేదు. వాళ్ళు ఏమన్నారంటే లోక రక్షకుడేనా, లోకాన్ని రక్షించేటటువంటి వ్యక్తి ఏనా అని చెప్తాం. యేసుక్రీస్తు రక్షించడానికి వచ్చాడు. ఆయన రక్షించడానికి వచ్చాడు, లోకాన్ని రక్షించడానికి వచ్చాడు. లోకాన్ని ఆయన ఏ విషయాలలో రక్షిస్తాడు? ఏ విషయాల్లో రక్షిస్తాడు అంటే చూడండి,
మనం ఒక మాట చదువుకుందాం. యోహాను సువార్త మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనాన్ని చదువుకుందాం. ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనక ఆయనకు యేసు అని పేరు పెట్టుదు అనెను. చాలా ఇక్కడ చెప్తా ఉన్నాడు ఏమనంటే, పాపముల నుండి ఆయన రక్షిస్తాడు. పాపముల నుండి ఆయన రక్షిస్తాడు. పాపముల నుండి రక్షించడానికి ఆయన వచ్చాడు. దేని నుంచి రక్షణ అంటే పాపముల నుండి రక్షణ. పాపం ఏం చేస్తుంది మనిషిని అంటే, పాపము ఒక వ్యక్తిని నరకానికి తీసుకొని వెళ్తుంది. యాకోబు పత్రికలో ఒక మాట ఉంది. 1వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుకుందాం. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం. దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కనును. చూడండి, ఇక్కడ మనం చూసినట్లయితే దురాశ అంట గర్భము ధరించి పాపాన్ని కనగా పాపము మరణాన్ని కనును. అంటే పాపం ఏం చేస్తుంది అంటే, ఇక్కడ కొన్నిసార్లు భౌతిక సంబంధమైనటువంటి మరణాన్ని కూడా కలగజేస్తుంది పాపం. భౌతిక సంబంధమైన మరణాన్ని యేసుక్రీస్తు దగ్గరికి మార్కు సువార్తలో మనం చూస్తాము. ఒక పక్షవాయువుతో బాధపడుతున్నటువంటి వ్యక్తిని యేసు ప్రభు దగ్గరకు తెచ్చారు. తెస్తే యేసుక్రీస్తు అతన్ని చూసి ఒక మాట అంటాడు. ఏమంటాడంటే, కుమారుడా, నీ పాపములు క్షమించబడి ఉన్నవి. నీ పాపాలు క్షమించబడి ఉన్నవి అని అంట. అప్పుడు ఆ పక్షవాయువుతో బాధపడుతున్నటువంటి వ్యక్తి స్వస్థత పొందుతాడు. అంటే ఆ పక్షవాయువుతో బాధపడుతున్నటువంటి వ్యక్తికి ఎందుకు ఆ రోగం వచ్చింది? పాపం వల్ల వచ్చింది. పాపం ఏం చేస్తుందంటే ఒక వ్యక్తిని మరణానికి తీసుకొని వెళ్తుంది. పాపము వలన మరణం వస్తుంది. ఇంకో మాట కూడా మనం చూసినట్లయితే చూడండి, ఇంకొక వాక్యాన్ని చూద్దాం. ప్రకటన గ్రంథములో 20వ అధ్యాయం ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుకుందాం. మరణమును మృతుల లోకమును అగ్నిగుండములో పడవేయబడెను. ఈ అగ్నిగుండము 2వ మరణము. చూడండి, అగ్నిగుండం ఏంటంట? అగ్నిగుండము అంటే నరకం అని. ఈ అగ్నిగుండము 2వ మరణము. 2వ మరణము అంటే ఏమిటి? మొదటి మరణము అనగా మనిషి లోపల ఉన్నటువంటి ఆత్మ దేహాన్ని విడిచిపెట్టి బయటికి వెళ్తాం. 2వ మరణము అనగా ఈ ఆత్మ నిత్య నరకాగ్నికి వెళ్ళిపోవటం. బయటికి వచ్చినటువంటి ఆత్మ నిత్య నరకాగ్నిలో పడవేయబడితే అది 2వ మరణం. ఆత్మ నరకంలో పడవేయబడటం 2వ మరణం. కాబట్టి యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడు అంటే లోకాన్ని రక్షించడానికి వచ్చాడు. లోకాన్ని దేని నుంచి రక్షించడానికి ఆయన వచ్చాడంటే లోకాన్ని పాపముల నుండి రక్షించడానికి వచ్చాడు. పాపముల నుండి రక్షణ.
పాపముల నుండి రక్షణ ఎట్లా ఉంటుంది అంటే 3 కాలాల్లో జరుగుతుంది. అది 3 త్రికాల రక్షణ అంటారు దాన్ని. పాపముల నుండి రక్షణ అనగా త్రికాల రక్షణ. ఎట్లా అది అంటే, మొదట ఒక పాపి అయినటువంటి వ్యక్తి తన పాపముల విషయమై పశ్చాత్తాపడి దేవుణ్ణి గనక అమ్మ మాట్లాడమాక బాను మాట్లాడమాకమ్మ. చూడండి, పాపముల ఒక పాపి అయినటువంటి వ్యక్తి తన పాపముల విషయమై పశ్చాత్తాపడితే అతని పాపములకు క్షమాపణ కలుగుతుంది. అతను పాపము నుండి క్షమించబడతాడు, పాపము నుండి రక్షించబడతాడు. అప్పటిదాకా పుట్టింది మొదలుకొని జన్మతో కర్మతో వచ్చినటువంటి పాపాలన్నీ క్షమించబడతాయి. అయితే ఈ క్షమించబడినటువంటి ఈ వ్యక్తి లోపల పాప స్వభావం అనేది ఒకటి ఉంటుంది. పాప స్వభావం లోపల పాప స్వభావం అనేది ఒకటి ఉంటుంది. ఈ పాప స్వభావాన్ని ప్రతి దినము మనం జయించాలి. మన లోపల ఉన్నటువంటి స్వచిత్తం ఉంటుంది. ప్రతి దినము కూడా మన స్వచిత్తాన్ని మనము వదులుకోవాలి. అందుకే యేసుక్రీస్తు ఏమంటాడంటే, ఒక మాట అంటాడు, ఎవడైనను తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించని ఎడల వాడు నాకు పాత్రుడు కాదు, వాడు నాకు శిష్యుడు కాదు అంటాడు. కాబట్టి పాపము నుండి ప్రతి దినము మనం రక్షించబడాలి. ప్రతిరోజు మన సొంత చిత్తము నుంచి విడిపించబడాలి. స్వచిత్తం ఏం చెప్పిద్ది అంటే, ఒక్కోసారి సినిమా చూడమని చెప్పిద్ది. స్వచిత్తం ఏం చెప్పిద్ది అంటే, చెడ్డ సహవాసాలు చేయమని చెప్పిద్ది, లోపల ఉన్నటువంటి పాప స్వభావం. స్వచిత్తం ఏం చెప్పిద్ది అంటే, మద్యము తాగమని చెప్పిద్ది స్వచిత్తం, లోపల ఉన్నటువంటి పాప స్వభావం. స్వచిత్తం ఏం చెప్పిద్ది అంటే, అబద్ధాలు చెప్పమని చెప్పిద్ది. అయితే ఒక్కరోజు కాదు, 2 రోజులు కాదు, ప్రతిరోజు కూడా నీవు నీ స్వచిత్తాన్ని విడిచిపెట్టాలి. ఒక వ్యాఖ్యానకర్త ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే, యేసుక్రీస్తు చనిపోయేటప్పుడు సిలువలో తన 2 చేతులు చాపి చనిపోయాడు. కానీ ఈ భూమి మీద ఒక బిడ్డ పుట్టినప్పుడు ఎట్లా పుడతాడంటే, 2 చేతులు బిగించి పుడతాడు. పుట్టడంతోనే 2 చేతులు బిగించి పుడతాడు. అప్పటి నుంచి నాది 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 అని మనిషి ప్రతి విషయంలో కూడా నాది 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 అని గట్టిగా పట్టుకోవటం మొదలు పెడతాడు. కాబట్టి దేవుని బిడ్డలారా గమనించండి, పాపముల నుండి నీకు రక్షణ కావాలి. ప్రతి దినము నీవు పాపాన్ని జయించాలి, పాపాన్ని విడిచిపెట్టాలి. అయితే పాపముల నుండి సంపూర్ణమైనటువంటి రక్షణ ఎప్పుడు వస్తుంది? పాపముల నుండి సంపూర్ణమైనటువంటి రక్షణ ఎప్పుడు వస్తుంది అంటే, మనము ఈ లోకాన్ని విడిచిపెట్టినప్పుడు. ఈ లోకాన్ని మనం విడిచిపెట్టాం. ఎప్పుడు విడిచిపెడతాం ఈ లోకాన్ని అంటే, మన ప్రాణం పోయినప్పుడు. మన ప్రాణం పోయినప్పుడు ఇక ఈ లోకంలో ఉన్నటువంటి పాపంతో, పాప స్వభావంతో ఏ విధమైనటువంటి సంబంధం మనకు ఉండదు. పాపముల నుండి సంపూర్ణమైన రక్షణ కలుగుతుంది. కాబట్టి చనిపోయేదాకా పాపముతో పోరాటం అనేది ఉండిద్ది. చనిపోయేదాకా ఉంటుంది. 1 రోజు కాదు, 2 రోజులు కాదు, 3 రోజులు కాదు. చనిపోయేదాకా నీవు పాపముతో పోరాడుతూనే ఉండాలి. పాపాన్ని జయించాలి. దేవుడు, నేను వాక్యంలో నుంచి మీతో మాట్లాడుతూ ఉన్నప్పుడు, వాక్యాన్ని బోధిస్తూ ఉన్నప్పుడు దేవుడు మీతో మాట్లాడతాడు.
అయితే దేవుడు నేను వాక్యాన్ని చదువుతున్నప్పుడు, వాక్యాన్ని వింటున్నప్పుడు, దైవ సేవకుల యొక్క సందేశాలను నేను వింటా ఉన్నప్పుడు, ఆ సందేశాలలో నుంచి దేవుడు నాతో మాట్లాడతాడు. దేవుడు నాతో కూడా మాట్లాడతాడు. మీతోనే కాదు, నాతో కూడా మాట్లాడతాడు. అలా దేవుడు మాట్లాడినప్పుడు ఎన్నో విషయాలలో నన్ను నేను సరి చేసుకుంటాను. ఎన్నో విషయాలు నన్ను నేను సరి చేసుకుంటాను. కాబట్టి నాకు కూడా కష్టంగానే ఉంటుంది. నేను వాక్యం చెప్తున్నప్పుడు మీకు ఒకవేళ కొన్ని మాటలు మీకు కష్టంగా ఉంటాయి. అదేవిధంగా నేను వాక్యం చదువుతున్నప్పుడు, వాక్యాన్ని నేను సిద్ధపరుస్తూ ఉన్నప్పుడు, ప్రసంగాన్ని సిద్ధపరుస్తూ ఉన్నప్పుడు, నేను వాక్యాన్ని వింటా ఉన్నప్పుడు దేవుడు నాతో మాట్లాడతాడు. నేను కూడా నన్ను నేను దిద్దుకుంటాను. నన్ను దేవుడు సరి చేస్తాడు. కాబట్టి దేవుని యొక్క వాక్యం ఏం చెప్తా ఉందంటే, నీవు దేవుని యొక్క వాక్యాన్ని విన్నప్పుడు నిన్ను నువ్వు సరి చేసుకోవాలి, నన్ను నేను సరి చేసుకోవాలి అని దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది. కాబట్టి ఆయన ఎందుకు వచ్చాడు ఈ లోకానికంటే, పాపముల నుండి రక్షించడానికి ఆయన వచ్చాడు, లోక రక్షకుడు. రెండోది ఇంకొక మాట ఉంది, అది కూడా చూద్దాం. చూడండి, మార్కు సువార్తలోనికి వద్దాం. మార్కు సువార్త 16వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుకుందాం. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి, చూడండి, నమ్మని వానికి ఏం విధించబడిద్దంట? శిక్ష విధించబడిద్ది. నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షించబడతాడు, నమ్మని వానికి శిక్ష విధించబడుతుంది. ఏమిటి ఈ శిక్ష అంటే, చూడండి, నేను మీకు చూపిస్తాను. ప్రకటన గ్రంథంలోకి వద్దాం. ఇప్పుడు ప్రకటన గ్రంథం ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 11వ వచనం నుంచి చదువుకుందాం. మరియు ధవలమైన మహాసింహాసనమును దాని యందు ఆసీనుడై ఉన్న ఒకనిని చూచి తిని, భూమి ఆకాశములు ఆయన సముఖము నుండి పారిపోయెను, వాటికి నిలువ చోటు కనబడకపోయెను. మరియు గొప్పవావేమి కొద్దివావేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలవబడినట్టు చూచి తిని, అప్పుడు గ్రంథములు విప్పబడెను, మరియు జీవ గ్రంథమును వేరొక గ్రంథము విప్పబడెను. ఆ గ్రంథముల యందు వ్రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందివి. చదువమ్మా. సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగించెను, మరణమును పాతాళ లోకమును వాటి వశమునున్న మృతులను అప్పగించెను. వారిలో ప్రతివాడు తన క్రియల చొప్పున తీర్పు పొందెను. మరణమును మృతుల లోకమును అగ్నిగుండములో పడవేయబడెను. ఈ అగ్నిగుండము రెండవ మరణము. ఎవని పేరైనను జీవగ్రంథమందు వ్రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడెను. చాలు, ఇక్కడ చెబుతున్నాడు, ఈ ధవల సింహాసనపు తీర్పులో నిలబడాలి. జీవగ్రంథమును వేరొక గ్రంథమును తెరవబడతాయంట. వేరొక గ్రంథం అంటే కొంతమంది వ్యాఖ్యానకర్తలు చెప్పారు. ఏమని చెప్పారంటే, వేరొక గ్రంథం అంటే క్రియల గ్రంథము అనే ఒక గ్రంథం ఉండిద్దంట. మనం చేసినటువంటి చిన్నప్పుడు నుంచి మనము చనిపోయేదాకా మనము చేసేటటువంటి ప్రతి పని కూడా ఆ గ్రంథములో వ్రాయబడి ఉండిద్దంట. చనిపోయేదాకా
మన నడక, మన పడక, మన చూపు, మన ఆలోచన, మనము చేసిన ప్రతి పని కూడా ఆ గ్రంథములో వ్రాయబడి ఉండిద్ది. దానిని క్రియల గ్రంథం అంటారు. ఆ గ్రంథము విప్పబడిద్ది. విప్పబడినప్పుడు, తెరవబడినప్పుడు మనం చేసిన పనులన్నీ కూడా అందులో దానిని బట్టి తీర్పు జరుగుతుంది. దానిని బట్టి తీర్పు. కాబట్టి దేవుని బిడ్డ, దేవుని యొక్క వాక్యం ఏం చెప్తా ఉందంటే, దేవుని యొక్క వాక్యం ఏం చెప్తా ఉందంటే, ఆ యొక్క గ్రంథములో ఆ తర్వాత మనం రక్షించబడి, మనం బాప్తిసం తీసుకొని, మనం మారు మనసు పొంది దేవుణ్ణి అనుసరిస్తూ ఉంటే, దేవుని యొక్క వాక్యం చెప్తుంది, జీవ గ్రంథములో మన పేరు రాయబడుతుంది. ఎక్కడ రాయబడుతుందండి? జీవ గ్రంథములో రాయబడుతుంది. కాబట్టి ఇక్కడ మనం చూస్తా ఉన్నాం అదేమిటంటే, జీవ గ్రంథములో ఎవని పేరైనను రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్ని గుండములో పడవేయబడును. నేనైతే ఒక విషయాన్ని నమ్ముతాను. అదేమిటంటే, ఒకసారి ఒక వ్యక్తి మారు మనసు పొంది బాప్తిసం తీసుకొని దేవుని యొక్క సంఘంలో చేర్చబడ్డాడు అనుకోండి, చేర్చబడితే ఆ వ్యక్తి యొక్క పేరు జీవ గ్రంథంలో రాయబడింది. అయితే జీవ గ్రంథములో నుండి పేరు తుడిచివేయబడేటటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. జీవ గ్రంథములో నుండి కొట్టివేయబడే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి మనం దేవుని యొక్క వాక్యాన్ని అనుసరించి జీవించకపోతే, దేవుడు మనకిచ్చినటువంటి రక్షణ మనము కాపాడుకోకపోతే, దేవుడిచ్చినటువంటి రక్షణ వస్త్రాన్ని మనం కాపాడుకోకపోతే, జీవగ్రంథములో నుండి మన పేరు కొట్టివేయబడుతుంది. అప్పుడు మనము పరలోక రాజ్యములోనికి ప్రవేశించలేము. పరలోక రాజ్యంలోనికి ప్రవేశించలేము. కాబట్టి యేసుక్రీస్తు చెప్తా ఉన్నాడు, మార్కు సువార్త 16వ అధ్యాయంలో మనం చదువుకున్నాం. 16వ వచనంలో, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును. ఆ శిక్ష ఏమిటంటే ధవల సింహాసనపు తీర్పు. మనం నమ్మకుండా, బాప్తిసం తీసుకోకుండా, ఒకవేళ నమ్మినా దేవుడు మనకిచ్చినటువంటి రక్షణ మనం కాపాడుకోకపోతే, దేవుని యొక్క వాక్యం ఏం చెబుతుందంటే మనము నిత్య నరకాగ్నికి వెళ్ళిపోవాల్సి వస్తుంది. అందుకని సమవేళ ఏమన్నామంటే, ఈయన లోక రక్షకుడని మేము నమ్ముచున్నాము అంటున్నారు. అది మొదటి భాగం. ఇప్పుడు రెండో భాగంలోకి వద్దాం. చూడండి, యోహాను సువార్త 4వ అధ్యాయము, యోహాను సువార్త 4వ అధ్యాయము 43వ వచనం నుంచి చదువుకుందాం. ఆయన అక్కడి నుండి బయలుదేరి గలిలయకు వెళ్ళెను. ఎందుకనగా ప్రవక్త స్వదేశములో ఘనత పొందడని యేసు సాక్ష్యం ఇచ్చెను. గలిలయులు కూడా ఆ పండగకు వెలువారు గనక యెరూషలేములో పండగ సమయమున ఆయన చేసిన కార్యములన్నీ వారు చూచినందున ఆయన గలిలయకు వచ్చినప్పుడు వారు ఆయనను చేర్చుకొని తాను నీళ్లు ద్రాక్షారసముగా చేసిన గలిలయలోని కానాకు ఆయన తిరిగి వచ్చెను. అప్పుడు ఆ కపెర్నహూములో ఒక్క నిమిషం బ్యాగులో
అమ్మ చదువు అమ్మ. ఒక ప్రధాని కుమారుడు రోగి అయి ఉండెను. యేసు యోదయ నుండి గలిలయకు వచ్చునని అతడు విని ఆయన యొద్దకు వెళ్ళి తన కుమారుడు చావసిద్ధమై ఉండెను గనక ఆయన వచ్చి అతన్ని స్వస్థపరచవలెనని చాలా. ఇక్కడ మనం చూసినట్లయితే కపెర్నహూములో ఒక ప్రధాని ఉన్నాడు. ప్రధాని అంటే ఒక గొప్ప వ్యక్తి ఉన్నాడు. ఒక గొప్ప వ్యక్తి. ఆయన యూదుడు అయి ఉండొచ్చు, లేకపోతే ఒక అన్యుడు అయి ఉండొచ్చు, మనకు తెలియదు. ఆయన యోధా జాతి వాడో అన్య జాతి వాడో మనకు తెలియదు. అయితే ఇక్కడ మనం చూస్తే అతని కుమారుడంట చావ సిద్ధమై ఉన్నాడంట. చచ్చిపోయే స్థితిలో ఉన్నాడు ప్రధాని యొక్క కుమారుడు. కపెర్నహూము నుండి గలిలయకి రావాలంటే ఒక వ్యాఖ్యానకర్త ఏం చెప్పాడంటే 20 మైళ్ళు దూరం అంట. ఆ దినాల్లో నడిచేగా, ఎక్కడికి వెళ్ళినా నడిచే. వాహనాలు లేవు, గాడిదలు గుర్రాలు ఉండేవి. గాడిద మీద గుర్రం మీద వచ్చేవాళ్ళు. కొన్ని దినాలు ప్రయాణం పట్టేది. అయితే ఈ యొక్క ప్రధాని ఏం చేశాడంటే యేసుక్రీస్తు ఆ గలిలయకి వచ్చాడని తెలుసుకొని యేసుక్రీస్తు దగ్గరికి వచ్చాడు. వచ్చి ఆయన్ని వేడుకొన్నాడు. ఎవరిని వేడుకొన్నాడు? 47వ వచనం. యేసు యోదయ నుండి గలిలయకు వచ్చినని అతడు విని ఆయన యొద్దకు వెళ్ళి తన కుమారుడు చావసిద్ధమై ఉండెను గనక ఆయన వచ్చి అతన్ని స్వస్థపరచవలెనని వేడుకొనెను. స్వస్థపరచవలెనని వేడుకొన్నాడు. అయ్యా, నా బిడ్డ, నా కుమారుడు చనిపోయేటటువంటి స్థితిలో ఉన్నాడు, కాబట్టి నీవు వచ్చి స్వస్థపరచాలయ్యా నా కుమారుడిని వేడుకొన్నాడు. వేడుకొనుట అంటే ప్రార్థన చేయుట. వేడుకొనుట అంటే ఏంటంటే ప్రార్థన చేయుట, బతివులాడుకొనుట, మనవి చేయుట, ఇవన్నీ అర్థాలు వస్తాయి. కాబట్టి మనకి ఏ సమస్య వచ్చినా, ఏ చింత వచ్చినా, ఏ బాధ వచ్చినా, ఎంత కష్టమైనా మనం ఏం చేయాలి తెలుసా? మనము దేవుణ్ణి వేడుకోవాలి. అంటే మొట్టమొదట మనం చేయాల్సినటువంటి పని ఏమిటంటే ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయాలి. చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే ఈ సమస్యను నేను డీల్ చేయగలనులే అనుకుంటాం. ఈ సమస్య నేను డీల్ చేయగలను, నా వల్ల ఇద్ది, నేను చేసుకోగలను అని మనం అనుకుంటాం. కానీ మనం అక్కడ ఖచ్చితంగా ఓడిపోతాం.
ప్రార్థన చేయాలి. మనం గనక ప్రార్థన చేస్తే దేవుడు కార్యం చేస్తాడు. ఎట్లా చేస్తాడో ఏమి చేస్తాడో మనకు తెలియదు, కానీ దేవుడు కార్యం చేస్తాడు. ఖచ్చితంగా దేవుడు కార్యం చేస్తాడు. ఆయన బుద్ధి చెబుతాడు, ఆయన శిక్ష కలగజేస్తాడు. అడిగితే గొడవే. ఒకవేళ ఆ స్పాట్లో, ఆ దూకేటటువంటి స్పాట్లో కనుక కనపడి ఏమిటిది అంటే, ఏం చేస్తావా, నీకు ఇష్టమైంది నువ్వు చేసుకోవా అన్నా ఆశ్చర్యపోవటానికి లేదు. అంత దౌర్జన్యం అయిపోయింది. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం ఏం చెప్తా ఉందంటే, ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము, ఆయన ఏం చేశాడంటే ఆయన వేడుకొన్నాడంట, ప్రార్థన చేశాడంట, ప్రార్థన చేశాడు. పేతురు రాసినటువంటి మొదటి పత్రికలో నాకు ఇష్టమైనటువంటి ఒక మాట ఉన్నది. నాకు ఇష్టమైనటువంటి వచనాలలో ఒక వచనం అది. పేతురు రాసిన మొదటి పత్రికలోనికి మనం వెళ్దాం. 3వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకుందాం. ఒక్క నిమిషం, 3 కాదు, ఒక్క నిమిషం. 5వ అధ్యాయము 7వ వచనం. ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనక మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. చాలమ్మా. ఇక్కడ చూడండి, ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. మన మనసులో ఏ ఏ విషయాల నిమిత్తమై మనకి చింతన కలుగుతుందో, బాధ కలుగుతుందో, నీ కుటుంబ సభ్యులు, నీ పిల్లలు, లేకపోతే నీ భార్య, నీ భర్త, ఎవరిని గురించి, ఏ విషయాన్ని గురించి నీకు చింత కలుగుతుందో ఆ చింత యావత్తు దేవుని మీద వేయండి. దేవుని మీద వేయటం అంటే ఏమిటి? ప్రార్థన చేయండి అంటున్నాడు. ప్రార్థన చేయండి, మీ చింత యావత్తు ఆయన మీద వేయండి, ప్రార్థన చేయండి అని పేతురు అక్కడ చెప్తున్నాడు. తర్వాత ఇంకొక మాట ఫిలిప్పీలకు రాసిన పత్రికలోనికి వద్దాం. ఇంకొక వాక్యం మనకి బాగా పరిచయమైనటువంటి వాక్యాన్ని చదువుకుందాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 16 కాదు 6వ వచనము 7వ వచనం. దేనిని గూర్చియు చింతపడకుడి గాని ప్రతి విషయములోను ప్రార్థనా విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయడి. అప్పుడు సమస్త జ్ఞానములకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును. సార్ ఇక్కడ చెప్తా ఉన్నాడు ఏమనంటే, దేనిని గూర్చి చింతపడొద్దు. అది ఏ సమస్య అయినా, ఏ ఇబ్బంది అయినా, ఏ కష్టమైనా దేనిని గూర్చి చింతపడొద్దు. ప్రతి విషయాన్ని గురించి కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపాన్ని దేవునికి తెలియజేయండి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వల్ల మీ హృదయములకును మీ తలంపులకును కావలి. కాబట్టి దేవుని బిడ్డ, నాకు తెలిసినటువంటి ఒక స్నేహితుడు ఉన్నాడు. ఆయన దేవుని వాక్యాన్ని తెలుసుకున్నాడు, దేవుని యొక్క మందిరానికి వెళ్తున్నాడు. దేవుని యొక్క మందిరానికి వెళ్తూ ఉన్నాడు. నాకు తెలిసి బాప్తిసం కూడా తీసుకున్నాడు. బాప్తిసం తీసుకున్నా కూడా తనకి ఒక వ్యసనం ఉంది. ఏమిటా వ్యసనం అంటే సిగరెట్ అలవాటు ఉంది.
మానుకోలేకపోతున్నాడు. ఆయన చెప్పిన సాక్ష్యం ఇది. మానుకోలేకపోతున్నాడు. చ అయితే చాలా బాధ ఉంది మనసులో. అయ్యో, నేను తాగుతున్నాను, సిగరెట్ తాగుతున్నాను, తాగకూడదు కానీ తాగుతున్నాను, ఇది మంచి పద్ధతి కాదు కదా, నేను మారు మనసు పొందాను, బాప్తిసం తీసుకున్నాను, అయినా దీన్ని మానుకోలేకపోతున్నాననే వేదన ఉంది ఆయనకి. అయితే ఒక స్నేహితుడు చెప్పాడంట ఆయనకి. ఏమని చెప్పాడంటే, నీవు సిగరెట్టు మానుకోవాలనుకుంటున్నావు, మానుకోలేకపోతున్నావు. అయితే సిగరెట్టు మానాలి అని నీవు ప్రార్థన చేస్తున్నావా అని అడిగాడంట. నువ్వు ప్రార్థన చేస్తున్నావా? అప్పుడు నిజమే కదా, నేను ప్రార్థన చేయట్లేదని ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు. అలా ప్రార్థన చేయటం మొదలుపెట్టినాక దేవుడు ఏం చేశాడంటే ఒక దినాన్ని అద్భుతం చేశాడు. ఆ సిగరెట్ నుంచి ఆయన సంపూర్ణంగా విడిపించబడ్డాడు. కాబట్టి మొదట నీ మనసులో నీకు ఆశ ఉండాలి. మొదట నీకు కోరిక ఉండాలి. ఏమనంటే నేను మానేయాలి, నేను మానేయాలి, నేను మానేయాలి. అసలు ఆ ఉద్దేశం కనుక నేను ఇందులో నాకు బాగుంది, ఇది నాకు చాలా హ్యాపీగా ఉంది, ఇది నాకు చాలా ఎంజాయ్గా ఉంది అని గనక నీవు అనుకుంటే నువ్వు మానలేవు. నీకు ముందు దాని మీద అసహ్యం ఉండాలి. నువ్వు మానేయాలంటే నీకు దాని మీద అసహ్యం ఉండాలి. దాన్ని మానుకోవాలి అనేటటువంటి డిజైర్ నీకు ఉండాలి. అప్పుడు నువ్వు ప్రార్థన చేస్తావు. నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు నిన్ను విడిపిస్తాడు. ప్రార్థన చేస్తే దేవుడు ఖచ్చితంగా నిన్ను విడిపిస్తాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం ఏం చెప్తా ఉందంటే, మరి ఆ ప్రధాని ఏం చేశాడంటే ఆయన యేసుక్రీస్తుని వేడుకొన్నాడు. అయ్యా, నా కుమారుడు చావ సిద్ధమై ఉన్నాడయ్యా, నా కుమారుడిని బ్రతికించయ్యా, నువ్వు మా ఇంటికి వచ్చి స్వస్థపరచయ్యా అని వేడుకొన్నాడు. తర్వాత రెండో విషయం చూద్దాం. తర్వాత ఏం చేశాడు, ఏం జరిగింది అంటే, యోహాను సువార్త 4వ అధ్యాయంలో తర్వాత వచనాల్ని 48వ వచనం నుంచి, యేసు సూచక్రియలను మహత్కార్యములను చూడకుంటే మీవెంత మాత్రమును నమ్మవని అతనితో చెప్పెను. అందుకు ఆ ప్రధాని, ప్రభువా, నా కుమారుడు చావక మునిపే రమ్మని ఆయనను వేడుకొనెను. యేసు, నీ వెళ్ళుము, నీ కుమారుడు బ్రతికి ఉన్నాడని అతనితో చెప్పగా, ఆ మనుషుడు యేసు తనతో చెప్పిన మాట నమ్మి వెళ్ళిపోయెను. అతడింకా వెళ్ళుచుండగా అతని దాసులు అతనికి ఎదురుగా వచ్చి అతని కుమారుడు బ్రతికి ఉన్నాడని తెలియజెప్పి, ఏ గంటకు వాడు బాగుపడసాగినని వారిని అడిగినప్పుడు వారు, నిన్న 1 గంటకు జ్వరము వానిని విడిచినని అతనితో చెప్పిరి. బ్రతికి ఉన్నాడని యేసు తనతో చెప్పిన గంట అదే అని తండ్రి తెలుసుకొనెను గనుక అతడును అతని ఇంటి వారందరూ నమ్మిరి. ఇది యేసు యోదయ నుండి గలిలయకి వచ్చి చేసిన 2వ సూచక క్రియ. చాలు. చూడండి, ఇక్కడ 2 విషయాలు ఉన్నాయండి. ఏమిటా 2 విషయాలంటే, మొదటి విషయం ఏమిటంటే, ఆ ప్రధాని యేసుక్రీస్తుని నమ్మాడు. ఆ ప్రధాని ఏం చేశాడు? యేసుక్రీస్తుని నమ్మాడు.
అసలు ఏమనుకోవాలి అతను? ఆ పదాన్ని ఏమనుకోవాలి? ఏమనుకోవాలంటే, ఏమయ్యా, నేను వచ్చాను, నిన్ను మా ఇంటికి రమ్మన్నాను. రమ్మంటే నువ్వేమంటున్నావు? బాగుపడ్డాడు వెళ్ళు, బాగుపడ్డాడు వెళ్ళని చెప్తాం. ఈయనకి ఎంత గర్వం అని అనుకోవాలి. కానీ అతను తన్ను తాను తగ్గించుకొని ఏం చేశాడంటే, నమ్మాడు దేవుణ్ణి. నా కుమారుడు స్వస్థత పొంది ఉన్నాడు అనేటటువంటి విషయాన్ని నమ్మాడు. అసలు నమ్మకం అంటే ఏమిటి? చూడండి, ఒక మాటను చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం మొదటి వచనాన్ని చదువుకుందాం. విశ్వాసమనున్నది నిరీక్షించబడు వాటి యొక్క నిజ స్వరూపమును, అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు రుజువై ఉన్నది. చాలమ్మ. చూడండి, ఇక్కడ మనం చూస్తే విశ్వాసం అంటే ఏమిటి? విశ్వాసం అంటే అదృశ్యమైనవి, అంటే మన కంటికి కనబడనవి ఉన్నవి అని మనం నమ్మాలి. నమ్ముటయే విశ్వాసం. మన కంటికి దేవుడు కనపట్లేదండి. మన కంటికి దేవుడు కనపట్లేదు, పరలోకం కనపట్లేదు, దేవదూతలు కనపట్లేదు. కనపడకపోయినా పరలోకం ఉందని, దేవుడు ఉన్నాడని, దేవదూతలు ఉన్నారని మనకి దేవుడు యోహాను సువార్త 14వ అధ్యాయంలో చెప్పినట్లుగా మనకి దేవుడు పరలోక రాజ్యంలో నివాసాన్ని సిద్ధపరిచి ఉంచాడని మనము నమ్మాలి. దేవుడు ఉంటే చూపించు, పరలోక రాజ్యం ఉంటే చూపించు అని ఎవరన్నా అంటే మనం ఏం చెప్పాలి? అట్లాంటి వాళ్ళకంటే, కంటికి కనపడకపోయినా అవి ఉన్నవి అని నమ్మటమే విశ్వాసం.